ప్రధానంగా కాళేశ్వరం సంబంధించిన లొల్లి అయితే నడుస్తుందిగా మీకు అందరికీ తెలుసు. సో కాళేశ్వరం అవినీతిలో భాగంగా కేసీఆర్కు, హరీష్ రావుకు, అట్లాగే ఈటల రాజేందర్ గారికి అందరికి కూడా నోటీసులు పంపించింది విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్. దాంట్లో భాగంగా ఫస్ట్ వాస్తవానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన యొక్క మాజీ ముఖ్యమంత్రి గారే హాజరు కావాల్సి ఉండే, కానీ ముందుగా వీళ్ళిద్దరు దోషేసి ఆయన వెనకసికి వస్తా అని చెప్పేసి ముందుగా ప్రిపేర్ కావచ్చు అనుకుంటూ మరి ఏమనుకుంటూ వ్యూహాత్మకంగా కొంత వెనకకైతే జరిగిండు. ముందుగా ఈటల రాజేందర్ పోతుండు. సో ఈటల రాజేందర్ గారు పోయొచ్చి ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు, ఇది అధికారులు చేసిండ్రు అండ్ మంత్రివర్గ ఆమోదం అయితే లభించిన దానికి మేము కేవలం సంతకాలు పెట్టిన అన్ని క్లియర్ అయిన తర్వాత సో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్పిండు. అయితే తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని సిడబ్ల్యూసీనే చెప్పింది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. అందుకే ప్రత్యామ్నాయం కేంద్ర సంస్థ వ్యాప్కోస్ ఎంపిక చేసిందే మేడిగడ్డ అని. మేడిగడ్డలోని 85 పిఆర్లలో కుంగినవి 2. దీనికే కాళేశ్వరం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని చెప్పేసి అయితే హరీష్ రావు అంటుండు. మొత్తానికైతే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్కు 30 టీఎంసీలు, జనగామ, కరీంనగర్, మేడ్చల్ తదితర జిల్లాలకు 10 టీఎంసీలు, పరిశ్రమలకు 16,000 టీఎంసీలు అవసరమవుతాయి. వీటికి కాళేశ్వర జలాలు వినియోగించుకోవచ్చు. గత ఏడాది వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మనకు ఇబ్బంది రాలేదు. మిడ్ మానేర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాం. ఒకవేళ కరువు వస్తే ఈ అవసరాలకు నీటి కొరత ఏర్పడుతుంది. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే మేడిగడ్డను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం వాస్తవాలు పేరిట తెలంగాణ భవన్లో శనివారం హరీష్ రావు సుమారు గంటన్నర సేపు అంశాల వారీగా ఆధారాలు, డాక్యుమెంట్లు చూపుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కూర్చోబెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేదో మీరు ప్రాజెక్ట్ కట్టేటప్పుడే అఖిలపక్ష భేటీ నిర్వహించి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను పిలిచి వాళ్ళందరి ముందర చేస్తే మీరు ఇవాళ బదనం కాకపోదురు కదా. గీడ కాదు, గీడ కడుతున్నాం, గీడ నీటి లభ్యత లేదు, గిది పరిస్థితి అని చెప్పేసి మీరు అన్ని పార్టీలను కలుపుకోపోయి ఉంటే కనుక, అఖిలపక్ష భేటీలు పెట్టి కనుక ఈ ప్రాజెక్టుల యొక్క నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే కనుక ఇవాళ మీరు ఒక్కరు బదనం కాకపోదురు. ఏకఛత్ర ఆధిపత్యంగా మేమే సూపీరియర్స్, మేమే తోపులం, మేమే వరల్డ్ నెంబర్ 1 ఇంజనీర్లమని, మీ చెమట చుక్కలు దారవోసినామని, రక్తపు చుక్కలు దారవోసినామని, 18 గంటలు 24 గంటలు ప్రాజెక్టుల కానీ వండుకున్నాడు హరీష్ రావు అని మీరు ఇంత పెద్ద బిల్డప్లు అప్పుడు ఇచ్చుకోరు కాబట్టి ఇప్పుడు మొత్తం మీ మీదకి పోతుంది. కుళ్ళా ముచ్చట ఇది. అందరు పిలిచి అందరు చెప్పి ప్రాజెక్టులు కడితేనేమో ఎవరికి ఏమి ఇబ్బంది ఉండకపోయి వాళ్ళకి అనడానికి అవకాశం దొరకకపోవు కదా. మొత్తం మేమే ఎత్తి మొత్తం ఇక మేమే తోపులం తురుములం కానీ ఆయనతో కడితిరి. ఆ 2-3 పిల్లలు కుంగిపోయాయి. ఇప్పుడేమో బాంబు పెట్టిరు అంటాడు కేటీఆర్, చిన్నపర్రి అంటాడు, కుటుంబం కల్వకుంట్ల కుటుంబం మొత్తం పడతాలా. సో మొత్తానికి ఏదేమైనా మీరు శుద్ధ పూసలే అనుకుందాం, మీరేం తప్పు చేయాలనుకున్నా మీరైతే విచారణ హాజరు గారి ముందుగానే భుజాలు దాడుకున్నట్టు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కింద మీద వాడు ఈ ప్రజెంటేషన్ ఏదో పోయి హరీష్ రావు గారు ఆ కాళేశ్వరం కమిషన్ ముందట ఆ ప్రజెంటేషన్ చేయరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం అయితే ఎప్పుడు ముందుగాల ఇదేదో ముందుగానే ఏదేదో ఆగమాగం అయిపోయి ఇప్పుడు జనాలు తెలవాలి, జనాలు తీసుకుపోవాలి, దీన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయాలని చెప్పేసి అయితే ప్రయత్నం మానుకోరి ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందర నిజాలు చెప్పాలని కోరుకుంటున్నాం. ఇక తెలంగాణ కల్పతరు కాళేశ్వరం అని చెప్పేసి హరీష్